జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ విషయంలో అసెంబ్లీలో భాగస్వామ్యం కల్పించడం సంతోషకరంగా ఉందన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు మరియు సబ్ స్టేషన్ల మెడికల్ కాలేజీ నిర్మాణాలకు సుమారు 40 ఎకరాల భూమి కేటాయించినట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధిత శాఖ మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. గద్వాల నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భవనాలు మరియు సబ్ స్టేషన్ల విద్యుత్ పరికరాల సబ్ స్టోర్ల కోసం స్థలాన్ని, గిడ్డంగుల నిర్మాణం కోసం పిఎస్సిఎస్ భవన నిర్మాణం, వరి కొనుగోలు కేంద్రం నిర్మాణం, బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం కోసం జిల్లా మహిళా సమైక్య భవన నిర్మాణం, ఆర్టీఓ కార్యాలయం నిర్మాణం కొరకై గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ భవన నిర్మాణం కొరకై నిర్మాణాలకు భూమి కేటాయిస్తూ జీవోలు జారీ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రులకు, సంబంధిత మంత్రులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే ఆయా కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మెడికల్ కాలేజ్ దగ్గర కూడా మన మెడికల్ కాలేజ్ కూడా టెండర్లకి ప్రక్రియ స్టార్ట్ అయింది. మెడికల్ కాలేజ్ కూడా ఈ నెలలో ఆల్మోస్ట్ 22కేమో లాస్ట్ డేట్ ఉంది. 22కి కంప్లీట్ అయితే మెడికల్ కాలేజ్ కూడా గద్వాలలో నూతన భవనాన్ని కూడా నిర్మాణానికి ప్రభుత్వం 110 కోట్లు కేటాయించాం. ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. 110 కోట్లతో మన కొత్త మెడికల్ కాలేజ్ భవనాన్ని కూడా నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ స్టార్ట్ చేసింది. అదేవిధంగా ఆర్టీఓ స్థలానికి మన ఆర్టీఓ ఆఫీసు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కూడా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. వాళ్ళు కూడా ఆర్టీఓ ఆఫీస్ 5 ఎకరాలు ఎందుకంటే వాళ్ళు ట్రయల్ అంటే డ్రైవర్స్ శిక్షణ కార్యక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం ఆర్టీఓ మంత్రి గారు చెప్పడం వల్ల ఇక్కడ కూడా ఒక ఆర్టీఓ కార్యాలయానికి నూతన భవనానికి స్టార్ట్. అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ గత ప్రభుత్వంలో లాస్ట్ 6-7 ఇయర్స్ బ్యాకే బీసీ స్టడీ దానికి భవనం లేదు. ఆ భవనాన్ని కూడా మళ్ళా చౌరస్తా బీరేలి చౌరస్తా బసవన్న చౌరస్తాలో కూడా 1 ఎకరాన్ని కేటాయించడం జరిగింది. ఆ జేసీబీ లాగుతాయి కదా, ఆ 1 ఎకర్ని అక్కడ బీసీ స్టడీ సర్కిల్ కొరికి నూతన భవనానికి 40 కోట్లతో 60 కోట్లు అనుకుంటా 60 కోట్లతో నూతన భవన నిర్మాణాన్ని కూడా బీసీ స్టడీ సర్కిల్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎస్సిస్ మద్దకల్ మండలంలో పిఎస్సిస్ గోడాన్స్ కూడా ఇక్కడ కూడా 4 ఎకరాల 2 గుంటలు దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవన సంస్థ డిటిఓ ఆర్టీఓ కార్యక్రమం గిడ్డంగులు, అదేవిధంగా గద్వాల్లో విద్యుత్ సబ్స్టేషన్ పరికరాలు స్టోరేజ్, ఇప్పటివరకు స్టోరేజ్ సెంటర్ లేదు. ఇక్కడ స్టోరేజ్ సెంటర్ అంటే పోల్స్ కానీ అవి పెట్టి మనం వనపర్తికి వెళ్ళి తెచ్చుకుంటాం. వనపర్తి